అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశాడు. ఈసారి ఈస్టర్న్ డే టైం అంటూ ట్రూత్లో పోస్ట్ చేశాడు. హర్ముజ్ జలసంధిని తెరవకపోతే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇరాన్ ఇప్పటికైనా చర్చలకు రావాలని పోస్ట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. యుద్ధం కారణంగా మే 31 వరకు సేవలు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఇరాన్తో ఒప్పందం సాధ్యపడవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నాడు. చర్చలకు రాకపోయినా హర్ముజ్ జలసంధిని తెరవకపోయినా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి ఆరోపణలు చేశాడు. పశ్చిమాసియా యుద్ధం వల్ల రష్యా ఆర్థిక ప్రయోజనాలు పొందుతోందని ఆరోపించారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు మళ్లీ రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు తమకు అమెరికా నుంచి అందిన సైనిక ఆయుధ సరఫరా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు జెలెన్స్కీ. అమెరికా ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచివేసింది. గత 5 వారాలుగా ఈ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థగా నెట్ బ్లాక్స్ అంచనా ప్రకారం 864 గంటల పాటు ఏకతాటిగా ఈ సేవలు నిలిపివేసిన దేశంగా ఇరాన్ నిలిచింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన వంట గ్యాస్ కొరతో వివిధ రంగాల్లో పనిచేసే వలస కార్మికులు ఉపాధి కోల్పోయి సొంతూరులకు పయనమవుతున్నారు. గత 30 రోజుల వ్యవధిలో అత్యధికంగా 1.5 లక్షల మందికి పైగా వలస కార్మికులు గుజరాత్లోని సూరత్ నగరం నుంచి సొంతూరులకు వెళ్లిపోయారు. దేశంలో వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ప్రకటించింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ను పొందాలంటే సరఫరాదారుకు అంతరాయం లేదని తెలిపింది. 2026 మార్చి 23 నుంచి ఇప్పటి వరకు 6.6 లక్షల ఎఫ్టీఎల్ సిలిండర్ల అమ్మకాలు జరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలకు అరుదైన గౌరవం లభించింది. స్టేడియంలోని 2 ఎండ్లకు ఈ ఇద్దరి పేర్లను పెట్టింది. పాత విఎంఎల్ ఎండ్కు ద్రవిడ్ పేరు పెట్టగా పివిలియన్ ఎండ్కు కుంబ్లే పేరు పెట్టారు. ఐపీఎల్లో సీఎస్కే వరుసగా 3వ మ్యాచ్లను ఓటమి పాలైంది. చెన్నై జట్టుపై ఆర్సీబీ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే టాప్ ఆర్డర్ త్వరగా కోల్పోయింది. ఐపీఎల్లో ఇవాళ మరో బిగ్ మ్యాచ్ జరగనుంది. కోల్కతా వేదికగా పంజాబ్తో కేకేఆర్ తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో పంజాబ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే గుజరాత్ చెన్నైపై పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీ ముందంజ వేయాలని సూచిస్తోంది. ఖమ్మం జిల్లా కొణిజర్లోని ఎన్ఎస్పీ కెనాల్ వద్ద కారు 2 లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓవైపు హైదరాబాద్ వెళ్తున్న కారు ఖమ్మం నుంచి వైరా వైపు లారీ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.